లెర్న్ హౌ టు యూజ్ యువర్ స్ట్రెంగ్త్. చాలామందికి వాళ్ళల్లో ఉన్న శక్తి వాళ్ళకి తెలియదు. మీకు తెలుసా, హనుమంతుల వారికి లంకకు వెళ్ళాలి అనే పని అందరికన్నా ఎవరు బెస్ట్ అని అంటే హనుమంతుల వారిని సెలెక్ట్ చేసినప్పుడు నేనా వెళ్ళగలనా అని ఆయన అన్నప్పుడు అందరూ కలిసి గుర్తు చేశారు. ఏమని తెలుసా, హనుమంతుల వారు కారణజన్ముడు. ఆయనకు వరము ఇవ్వని దేవత ఎవరూ లేరు. అసలు ఆయన జన్మనే శివుని యొక్క అంశతో పుట్టారు. బ్రహ్మ వరం ఇచ్చాడు, విష్ణు వరం ఇచ్చారు, ఇంద్రుడు వరం ఇచ్చారు, వాయుదేవుడు వరం ఇచ్చాడు. అసలు వాయుపుత్రుడు. కాబట్టి వీళ్ళందరూ చేసిన వరాలు ఉంటాయి. కానీ ఆయన ప్రాబ్లం ఏంటంటే గుర్తు చేయలేదు. ఆయనకి గుర్తు చేయాలి. అది అలా అందరూ కూర్చొని జాంబవంతులు అందరూ కూర్చొని ఆయన మోటివేట్ చేస్తారు, నువ్వు ఈ పని చేయగలవు అని. సో ఆయన ఉన్నటువంటి ఇన్నర్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే తెలుస్తుందో ఈ విల్ జంప్. కాబట్టి ఆయన ఆకాశ మార్గాన శ్రీలంకకు గాలిలో వెళ్ళగలుగుతారు. ఇది కూడా మీ లైఫ్కి ఇలాగే వర్తిస్తుంది. మీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ తెలియనంత వరకు మీరు అలాగే ఉంటారు. దాన్ని ప్రోత్సహించాలంటే ఎలా? వీటన్నిటికీ కూడా కంపల్సరిగా మన యొక్క ఎనర్జీ ఫీల్డ్స్ తెలియాలి ఫస్ట్. కాబట్టి ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువును తయారు చేసేటప్పుడు వాటి మీద ఎన్ని వోల్ట్స్ కరెంట్ వాడాలి అని ఇస్తారు. ఒక సెల్లుని ఛార్జ్ చేయాలనంటే ఎంత వోల్ట్స్, 5 వోల్ట్స్, 6 వోల్ట్స్. పెద్దగా పరికరం పెరిగే కొద్దీ పెద్ద ఎనర్జీని ఇస్తారు. ఆ రకంగా మన సంకల్పాన్ని బట్టి, మన పనిని బట్టి ఏ లెవెల్ ఆఫ్ ఎనర్జీస్ కావాలి, వీటికి మీ దగ్గర ఉన్న ఎనర్జీస్ ఏంటి, యాడ్ ఆన్ చేయవలసిన ఎనర్జీస్ ఏంటి, ఇవన్నీ మనము ఆరా స్కాన్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. సో ఒక చిన్న కథ చెప్తాను. ఇక్కడ ఏంటనంటే ఒక తండ్రి కొడుకుల మధ్య ఒక సంభాషణ నడుస్తూ ఉంటుంది. తండ్రి అడుగుతాడు పిల్లవాడిని, పక్కనే కాలనీ వాళ్ళు ఒక ఏరియాని క్లీన్ చేసి ఫుట్బాల్ ఆడుకోవడానికి అని ఇచ్చుంటారు. సో ఫుట్బాల్ ఆడుకుంటున్నావా రోజు అని అడిగితే, లేదు నాన్న అంతా క్లీన్ చేసాం, కానీ సెంటర్లో ఒక రాయి ఉంది, ఆ రాయిని తొలగించలేకపోతున్నాం, రాయిని తొలగించాలి అంటాడు. తొలగించావా అని అడుగుతాడు. లేదు, రేపు డెఫినెట్గా నేను ఆ రాయిని తొలగిస్తాను అంటాడు. మళ్ళీ రెండో రోజు తండ్రి అడుగుతాడు, ఏంటి తొలగించావా అని అడుగుతాడు. లేదు నాన్న రేపు డెఫినెట్గా తొలగిస్తాను అని రెండో రోజు చెప్తాడు. మళ్ళీ మూడో రోజు అడుగుతాడు, ఏంటి తొలగించావా, నీ శక్తినంతా ఉపయోగిస్తున్నావా అని అంటే, రేపు డెఫినెట్గా ఆ రాయిని తొలగించే మీకు కనపడతాను అని అంటాడు. మూడో రోజు తండ్రి కొడుకు వెంట వెళ్తాడు, ఏం చేస్తున్నాడు చూద్దామని చెప్పేసి. అక్కడికి వెళ్ళేసరికి ఆ సెంటర్లో ఉన్నటువంటి రాయిని పట్టుకొని కదిలిస్తూ ఉంటాడు. తండ్రి చూసి చెమటలు గారిపోతుంటాయి. అడుగుతాడు, మళ్ళీ అడుగుతాడు, అప్పుడు వెనకాల నుంచి అడుగుతాడు, బాబు నీ శక్తినంతా ఉపయోగిస్తున్నావా అని. అవును నాన్న, నా శక్తినంతా ఉపయోగిస్తున్నాను అని అంటాడు. ఆ తండ్రి అడుగుతాడు, నేను నీ శక్తిని కాదా అంటాడు. లాజిక్ అర్థమైందా మీకు? తండ్రి శక్తిని కొడుకు వాడుకోలేకుండా సొంతంగా దాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఎప్పటికి కూడా నేనేమంటానంటే, డోంట్ ఫైట్ యువర్ బ్యాటిల్ అలోన్. మీ దాన్ని మీరు సొంతంగానే మీరు గెలవడానికని మీరు ప్రయత్నించకండి. చుట్టుపక్కల ఉన్న టీంని యాడ్ చేసుకోండి. ఆ టీంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది. కాబట్టి మీరు చాలా వరకు చూడండి, యూట్యూబ్, గూగుల్, మీరు ప్రపంచంలో ఏదైనా చూడండి, కొన్ని తప్ప మిగతా మ్యాక్సిమం ఒక టీం డెవలప్ చేసినవే. ఒక్కొక్క మైండ్ ఒక్కొక్క రకంగా ఆలోచిస్తుంది. ఇలా ఆలోచించలేని మైండ్ ఇంకొక రకంగా ఆలోచిస్తుంది. అంటే ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ లెవెల్స్ వేరే వేరే ఉంటాయి. ఒకరి ఎనర్జీ లెవెల్స్ క్రియేషన్లో ఉంటే ఇంకొకరి ఎనర్జీ లెవెల్స్ కన్స్ట్రక్షన్లో ఉంటాయి, దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి. ఇంకొకరి ఎనర్జీ లెవెల్స్ వచ్చేసి దీన్ని ఎలా రన్ చేయాలి అనే దాంట్లో ఉంటుంది. ఇంకొకరి ఎనర్జీ లెవెల్స్ దీనికి ఎలా ఫినాన్స్ తీసుకొని రావాలి. కాబట్టి ఒక బాడీలో ఎలాగైతే సర్క్యులేటరీ సిస్టమ్, తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ అనే సిస్టమ్స్ ఎలా ఉంటాయో, ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్కటి మాహిర్ అని అంటే దాంట్లో ఎక్స్పర్ట్ ఎలా ఉంటుందో, ఒక్కొక్క మనిషి కూడా ఎనర్జీ ఫీల్డ్స్ ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్ ఉంటారు. కాబట్టి ఈ కథతో మనకేమని తెలుస్తుంది, తండ్రి వెళ్ళి సపోర్ట్ తీసుకొని ఆ రాయిని తీసేస్తాడు. తర్వాత ఆ పిల్లడు హ్యాపీగా రోజు ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు దాని సూత్రం ఏంటి అని అంటే, లెర్న్ హౌ టు యూజ్ యువర్ స్ట్రెంగ్త్స్. మీలో ఉన్న శక్తిని, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి శక్తిని ఎలా వాడాలో తెలుసుకోండి. డోంట్ ఫైట్ యువర్ బ్యాటిల్ అలోన్. మీరు ఒంటరి పోరాటం చేయడానికి వెళ్ళొద్దండి. కొన్ని చోట్ల ఉంటుంది, కంపల్సరీ చేయాల్సి వస్తుంది, ఆ సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు బిల్డ్ ఎ టీమ్. యూనిఫామ్ గ్రోత్ వస్తుంది. 10 మందిని తీసుకొని బిల్డ్ చేస్తే అది మల్టీనేషనల్ కంపెనీ అవుతుంది. మనం ఒక్కరం అంటే ఎప్పుడు మనం యుద్ధం చేసుకోవాలి. స్టేట్ నుంచి నేషనల్కి వెళ్ళాలి, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళాలి. వీటన్నిటికి కూడా టీం కంపల్సరీగా అవసరం ఉంటుంది. సో
ఎప్పటికైనా డోంట్ ఫైట్ యువర్ బ్యాటిల్ అలోన్, గెట్ యువర్ టీమ్ అండ్ సక్సీడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఫార్వర్డ్ చేయండి. ఎలాగైతే ఒంటరిగా పోరాడుతుంటారో వాళ్ళకి డెఫినెట్గా ఫార్వర్డ్ చేయండి. అలాగే దీంతోపాటు ఎనర్జీ ఫీల్డ్స్ మన చుట్టుపక్కల ఉన్న వాటిని మన లైఫ్లో ఎదగడానికి మనం ఎలా ఉపయోగించుకోవాలి, అసలు వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఏంటి, హౌ టు ట్యాకిల్ విత్ పీపుల్, క్లయింట్స్, కస్టమర్స్, కిడ్స్. ఒక తండ్రి పిల్లవాడితో కూడా ఎలా మనం మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు, కొట్టడానికి పోతాడు, పనిష్మెంట్ ఇవ్వడానికి పోతాడు, ఇంకా మొద్దుబారిపోతాడు. ఒక డీల్ చేసే మెథడ్ ఉంటుంది, దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ గేమింగ్ అన్నట్టు. కాబట్టి వీటి వివరాలన్నీ మనం తెలుసుకోవాలి. లైఫ్లో సక్సెస్ ఎలా సాధించాలనే దాని గురించి హోటల్ ఐలాపురం విజయవాడలో నేను ఏప్రిల్ 13న ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా యూ ఆల్ ఆర్ వెల్కమ్. కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది మీ అందరికీ నేను ఇచ్చే ఉగాది కానుక. విజయవాడ ఐలాపురంలో కలుద్దాం. శివ ఓం.